హాయ్ అండి. రోజు వెజిటేబుల్ బిర్యానీ ఎలాగో అయితే మీరు చూడండి. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, 2 బంగాళదుంపలు, కొన్ని మసాలా సరుకులు, పచ్చిమిర్చి, ముందుగా నానబెట్టుకున్న మిరిమేకల్లో మనం మిరిమేకలు ఇందులోనే వేసుకుంటే ముందుగా అయితే నానబెట్టుకోవాలి. మసాలాలో కూడా మిక్సీలో అయితే పట్టేసాను. నేనైతే పెద్దగా మసాలా పట్టనని మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, జీలకర్ర అయ్యిని చక్కగా నూనె అయితే వేసేసుకొని దాకలోని ఇవన్నీ మనం కోసుకున్న అన్ని మసాలాలన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మిరిమేకలు కూడా పిండేసుకుని చక్కగా ఈ ఫ్రైలో కట్ట వేసేసుకోవాలన్నమాట. ఈ కూరగాయలు మగ్గుతూ ఉండగా మనం మసాలా మిక్సీ పెట్టుకున్నాం కదండి. మిక్సీ కూడా 2 గుప్పులు అయితే మసాలా కూడా వేసాను అనమాట. చక్కగా మసాలాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం జీలకర్ర వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇదిగో చూడండి, మా అత్తగారిని అయితే పెరుగు చట్నీ అయితే తయారు చేసామన్నాను. పెరుగు చట్నీ అయితే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి వేసి పెరుగు చట్నీ అయితే తయారు చేస్తారు. ఇందులో కాంబినేషన్కి బాగుంటుంది కదా. ఇదిగో చూడండి, మనకైతే మగ్గిపోయినాయి కదా. మగ్గిపోయినాక తర్వాత వేసుకున్నాను కొంచెం ఉప్పు, పసుపు, కారం. అవి కూడా చాలా ఫ్రై కింద చేశాను అనమాట. అందులో మిరమేకలకి అన్నిటికి కలిసేలాగా ఫ్రై చేసేటప్పటికి మనం 2 లోటాలు అయితే బియ్యం తీసుకున్నానండి. 2 లోటాలు అయితే బియ్యం తీసుకున్నప్పుడు 4 లోటాలు అయితే వాటర్ అయితే వేయాలి. 4 లోటాలు వాటర్ కూడా వేసాను అనమాట. ముందుగా కూడా బియ్యం కూడా నానబెట్టేసుకోవాలండి. అప్పుడే మనకు పొడి పొడి ఆడుతూ వస్తుంది రైస్ అయితే. పలవ రైస్ అయితే మనం పుదీనాకు మనకు ఉంటుంది కదా, చిన్న చిన్నగా తరిగేసుకుని వేసేసుకున్నాం అనమాట. మనం ఎసరు మరుగుతూ ఉండగా ఎసర మరుగుతూ ఉండగా నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే ఇంకా అసలు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. తింటాక కూడా ఆ నెయ్యి స్మెల్ తగిలితే మనకు చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మనం ఎసరు మరుగుతుంటే బియ్యం వేసేసుకోవచ్చు కదా. నేనైతే బియ్యం అయితే వేసేసుకుంటున్నాను. చక్కగానే బియ్యం వేసేసుకున్నాక బియ్యం కూడా కొంచెం సిమ్లో పెట్టుకుని మగ్గబెట్టుకుంటా ఉంటే జాయిగా ఉడికితే సిమ్లో అస్సలు చాలా బాగా అయితే ఉడికిపోతుంది. నేను బియ్యం వేసుకున్నాక కొత్త కొత్తలు ఆడినప్పుడు అయితే ఒక నిమ్మ చెక్క అయితే వేసుకున్నానండి. ఒకే ఒక నిమ్మ చెక్క. ఇంకా అస్సలు మెతుక్కు అంటుకుంటుందని మనం ఇంకా ఆలోచించక్కర్లేదు అనమాట. అంత పర్ఫెక్ట్గా బిర్యానీ అయితే వచ్చేస్తుంది పలవ అనమాట. చూడండి, చక్కగానే ఇలాగా ఆ రోజు అయితే లక్కీ కూడా ఉందన్నమాట. ఇది సండే అయితే చేశానమాట. ఆ రోజు ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా ఒక సిమ్లో పెట్టి ఈలోగా పిల్లలు ఇంకా మా అత్తగారు ఆకలి ఆకలి అంటున్నారు అనమాట. అప్పుడే 1 గంట అయిపోయిందండి. నేను చాలా లేట్గా మొదలెట్టాను అనమాట. ఇంకా అందరం పెట్టేసుకొని ఇంకా తినేసామన్నమాట. ఇదిగో ఒక్కొక్కరికి కానీ బిర్యానీ మట్టుకి మెతిక్కి అంటుకోలేదనమాట. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి అలాగే. ఇదిగో లక్కీ ఇంకా రమ్య చూస్తే చూడండి ఇంకా నోరూరిపోద్ది. పలవ అంటే ఇంకా మా ఇంట్లో అయితే ఇంక ఇష్టం అనమాట. తనైతే భోజనానికి వెళ్తానన్నాడు. ఇంకే కూర అది లేదని నేనైతే ఇలా సింపుల్గా అయితే చేసాను అనమాట. తనైతే రైస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు, ఇలా బిర్యానీ అయితే ఇంట్రెస్ట్గా ఉండదని. ఇంకా తను లేరని మేమైతే ఈ బిర్యానీ అయితే వండేసుకున్నామండి. పక్కా కొలతలతో భలేగా వచ్చేసింది కదా బిర్యానీ. మీరు కూడా చేసుకోండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్లో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.